ఈ లోను ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? ఒకవేళ మీరు టైంకు కట్టకపోతే ఏమవుతుంది? అనే విషయం గురించి కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ పేటీఎం పోస్ట్ పెయిడ్‌లో లోన్ అనేది 60,000 దాకా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 60,000 అనేది మన బ్యాంకు అకౌంట్‌లో పడదు. పేటీఎంలోనే ఉంటుంది. మనమైతే షాపింగ్‌కు అదేవిధంగా మూవీస్ ఆన్‌లైన్ చేస్తాం కదా పేమెంట్స్, అలాంటి టైంలో మాత్రమే ఈ అమౌంట్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు గనక ఈ రోజు గనక మీరు 60,000 లోన్ తీసుకున్నారనుకోండి, 30 రోజుల కన్నా ముందే 60,000 ఒకేసారి పే చేశారనుకోండి, అప్పుడు మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఏమీ పడదు, జీరో ఇంట్రెస్ట్. అంటే మీరు ఈరోజు అమౌంట్ తీసుకుంటే 30 రోజులలోపు ఒకేసారి 60,000 కట్టేశారనుకోండి, ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే ఏమీ ఉండదు. 30 రోజుల తర్వాతకి కడితే మాత్రమే మీకు ఇంట్రెస్ట్ అనేది పడడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలో ఈ లోన్ యొక్క ప్రాసెస్, అలాగే ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, ఒకవేళ టైంకు కట్టకపోతే ఏమవుతుంది అనే విషయం గురించి క్లారిటీగా ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. అలాగే కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా వెళ్ళి తప్పకుండా జాయిన్ అవ్వండి. ఫస్ట్ వడ్డీ చూద్దాము. ఈ పేటిఎం వాడు ఈ 60,000 లోనుకు ఎంత ఇంట్రెస్ట్ చేస్తాడో చూద్దాము. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వేయడం జరుగుతుంది. మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉందనుకోండి, ఇంట్రెస్ట్ అనేది తక్కువగా వేస్తాడు. సిబిల్ స్కోర్ మంచిగా లేదనుకోండి, ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వేయడం జరుగుతుంది. సో ఈ టోటల్గా ఈ వడ్డీ లెక్కలైతే చూద్దాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనేది 1.5% వేశాడు అనుకోండి, మీరు నెలకు వచ్చేసి 900 దాకా వడ్డీ అయితే కట్టాల్సి ఉంటుంది. అలాగే దీని మీద జిఎస్టీ వచ్చేసి 162 రూపాయలు కూడా కట్టాల్సి వస్తుంది. సో మొత్తము మీరు నెలకు ఇంట్రెస్ట్ అనేది 1,062 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే ఇంట్రెస్ట్ 2% వేశాడు అనుకోండి, నెలకు వచ్చేసి 1,200 అయితే పే చేయాలి. అదే జిఎస్టీ వచ్చేసి 216 రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది. మొత్తము వచ్చేసి ఒక నెలకు 1,416 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే ఇంట్రెస్ట్ 3% వేశాడు అనుకోండి, నెలకు వచ్చేసి 1,800 వడ్డీ కట్టాలి. మళ్ళీ దీని మీద జిఎస్టీ వచ్చేసి 324 రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది. ఒక నెలకు మీకు మొత్తము ఇంట్రెస్ట్ వచ్చేసి 2,124 రూపాయలు అయితే వెయ్యడం జరుగుతుంది. ఈ వడ్డీలు అయితే తప్పకుండా చూసేయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వెయ్యడం జరుగుతుంది. ఇక మీరు ఒకవేళ టైంకు కట్టలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందో ఇక్కడ పెట్టాను చూసేయండి. ఒకవేళ మీరు టైం టు టైం కట్టకపోతే 500 నుండి 1,000 రూపాయల దాకా పెనాల్టీ అయితే వెయ్యడం జరుగుతుంది. మీ సిబిల్ స్కోరు పడిపోతుంది. అలాగే కాల్స్ కూడా వస్తూ ఉంటే మీ అకౌంట్ అంటే పేటిఎం అకౌంట్ అనేది కూడా బ్లాక్ అవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఎలాంటి లోన్స్ కూడా రావు. ఇక మీకు ఈ లోను రావాలంటే కావాల్సిన వయసు 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యలో అయితే తప్పకుండా ఉండాలి. కొందరికి 18 సంవత్సరాలు ఉంటే పాన్ కార్డు ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుందిగా, మాకు కూడా వస్తుందని అనుకుంటారు. మీకైతే రాదు. తప్పకుండా 21 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాంటి వారికి మాత్రమే లోన్ అయితే రావడం జరుగుతుంది. మీకు నెలకు జీతము వచ్చేసి 12,000 నుండి 15,000 మధ్యలో ఉండాలి. అలాగే మీకు జీతం లేకున్నా పర్వాలేదు, మీరు పేటిఎం ద్వారా ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అప్పుడు కూడా లోన్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో ఇక్కడ పెట్టానుగా, ఇదంతా కూడా చదువుకోండి ఒకసారి. ఇక మీరు ఎన్ని నెలల వరకు కట్టుకోవచ్చు అంటే, మీరు ఎన్ని నెలలైనా కట్టుకోవచ్చు. కాకపోతే తక్కువ టైంలోనే కట్టడానికి ట్రై చేసేయండి. ఎందుకంటే మీరు ఎక్కువగా నెలలు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా తక్కువ టైంలోనే పే చేయడానికి ట్రై చేసేయండి. ఇక దీనికి ఎలా అప్లై చేయాలో చూద్దాము. చూసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక మీరు పేటిఎం యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ పైన ఉందిగా, దానిని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా వచ్చాక ఇక్కడ సెర్చ్ బార్లో పేటిఎం పోస్ట్ పెయిడ్ అని కొట్టండి. ఎంటర్ చేశాక ఇక్కడ ఇది కనిపిస్తుందిగా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. మీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేశాక 24 గంటల లోపు మీకు ఒకవేళ అమౌంట్ వచ్చిందనుకోండి, మీకు పేటిఎంలోనే కనిపించడం జరుగుతుంది. ఒకవేళ రిజెక్ట్ అయినా కూడా ఎందుకు రిజెక్ట్ అయిందో దానికి గల కారణాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే టైం టు టైం కట్టలేదు అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ లోన్ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.